బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం ఆగస్టులో ఎందుకు సంక్షోభంలో పడుతుందని నిలదీశారు. బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చినా వస్తారన్నారు. అప్పుడు కాంగ్రెస్ మరింత బలం పెరుగుతుందన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల్ని జగ్గారెడ్డి ఖండించారు. ప్రజల్ని కన్ఫ్యూజన్ లో పడేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఎక్కడ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. ఏదో కొత్త కోణంలో అంత కొంపలే మునిగిపోయిందని చెప్పి లక్ష్మణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతున్నదని ముందే జాతకం. ఈయన ఒక పండితుడు అయినట్టు ఇప్పుడు లక్ష్మణ్ గారు ఎంపీయా లేకపోతే పండితుడా మొదలై వీళ్ళు జాతకాలు చెప్తున్నారు. ఈ అమ్మిలు ఒకటి ఆగస్టులో కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షోభంలో పడబోతుంది అని ఆయన ఏదో జాతకం చెప్పాడు. చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ లో విలీనం అవుతుందని కూడా ఏదో రెండు మాటలు చాలా సీరియస్ గానే ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ గారికి బీజేపీ నాయకులకు స్పష్టత ఇస్తూ ప్రజలు కూడా కన్ఫ్యూజ్ కాకండి. లక్ష్మణ్ గారి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వేరే రాష్ట్రాలలో ఎన్ని జిమ్మిక్కులు మధ్యప్రదేశ్లో చేసారు, అలాంటి మీరు జిమ్మిక్కులు చేస్తారు. బీజేపీ వాళ్ళు డిసెంబర్ తర్వాత చేస్తారు. వాళ్ళు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు పక్కా ఉంటుంది. ఇది రాసి పెట్టుకోండి. ఇక మీరుగా నాకున్న జగ్గారెడ్డిగా నాకున్న అన్నది చెప్తున్నా మీకు. నేను కేసీఆర్ అంత అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడైనా అది నా లెక్కలో అది రాంగ్ స్టేట్మెంట్ లక్ష్మణ్ది. ఒకవేళ మనసు మార్చుకొని రావచ్చు. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ క్రీమ్ ప్రజలు మా దగ్గర మసాలా ఉంది. మా దగ్గర ఇక్కడ మత మసాలా ఉంది ఇక్కడ. కాబట్టి అందులో ఒక 20 మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని ఇప్పటికైతే కాంగ్రెస్ లో పోదామని వస్తే రావచ్చు. అది చెప్పొచ్చు. మనం కొంత నమ్మేదంగా ఉంటుంది ఆ మాట. మనసు మార్చుకొని ఎవరన్నా 4-5 వచ్చినా రావచ్చు. బీజేపీలోకించి ఒక 5 మంది రావచ్చు.